ఏదో 4 హై సౌండ్స్ పెట్టేసి భయపెట్టేద్దాం అంటే స్కేరీ సినిమా అయిపోదు. హారర్ సినిమా అయిపోదు నా ఉద్దేశంలో. యాక్చువల్‌గా నాకు హారర్ సినిమాలంటే చాలా భయం. అంటే నేను చాలా తక్కువ చూస్తాను. నేను చూసిన రీసెంట్ టైమ్స్‌లో హారర్ సినిమా నాకు గుర్తున్నంత వరకు 'మసూద' నన్ను అబ్బో! అది హారర్ సినిమా అనిపించింది. దాని తర్వాత 'ఈషా' ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా అయితే నాకస్సలు నచ్చలేదు. వెరీ ఫ్లాట్ మూవీ. నాకెక్కడ భయం గూడా ఎయలేదు. యాక్చువల్‌గా నేనేంటంటే జనరల్‌గా నాకేమన్నా భయమేస్తే గనుక ఇలా చెవులు మూసుకొని చూస్తా నేను. అంటే మనకర్థమైపోద్ది గదా! డైరెక్టర్ ఏదో ఒక సీన్ లాగ్ ఉందంటే, అరే! ఏదో జరగబోతుంది ఇక్కడ అనేసి. ఇక్కడ ఏమీ లేదు సినిమాలో. వెరీ ఫ్లాట్ మూవీ. స్క్రీన్ ప్లే డెల్. అసలు ఆ స్క్రీన్ ప్లే ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఏ సీన్‌కి ఎక్కడ కనెక్ట్ జేస్తాడు? నాకైతే అసలు అర్థం కాలేదు. నేను కనీసం సెకండ్ హాఫ్ అయినా కొంచెం ఇంట్రెస్టింగుంటది. కొంచెం ఉంటది ఏదో ఒకటి అనుకున్నాను గానీ, డల్ మూవీ. వెరీ ఫ్లాట్ మూవీ. అసల కొన్ని సీన్స్‌కి అసలు టైటిల్‌కే జస్టిఫికేషన్ లేదు. సీన్ జస్టిఫికేషన్ పక్కన పెట్టండి. టైటిల్‌కే జస్టిఫికేషన్ లేదు. 'ఈషా' అనే టైటిల్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు మరి. నేను సినిమా చూడలేదు. నాకైతే నిజంగా అర్థం కాలేదు 'ఈషా' అనే సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టారనేసి. అండ్ ఒక సీన్ ఉంటది పర్టిక్యులర్‌గా సినిమాలో నేను చెప్పాలనుకోవట్లేదు గానీ, ఆ సీన్‌కి అసలు జస్టిఫికేషన్ లేదు. అసలు ఆ సీన్ వల్ల మొత్తం జరుగుతుంటది. ఆ సీన్‌కి అసలు జస్టిఫికేషనే లేదు. అసలు నాకైతే అర్థం కాలేదు. సినిమా మాత్రం వెరీ ఫ్లాట్ అండ్ వెరీ బోరింగ్. అది కూడా బోరింగ్ అంటే మా థియేటర్‌లో కొంచెం గోల గోల 'జై బాలయ్య' అది ఇది అరిచారు కాబట్టి కొద్దో గొప్ప ఎంజాయ్ చేశాను గానీ, ఆ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేశాను గానీ, సినిమా అయితే డల్లు. అస్సలు ఎంజాయ్ చేయలేదు. ఏమో ఒక ఒక రాడ్ ఫీలింగ్ వచ్చింది. ఓహ్! ఇదేం సినిమారా బాబు! సుత్తి సుత్తి ఎక్కువ సినిమాలో. లాగు, సుత్తి. ఇవెక్కువ సినిమాలు. నాకైతే పెద్దగా ఎక్కలేదు సినిమా. మరెందుకు ఎక్కలేదో నాకు తెలీదు. నాకైతే పెద్దగా ఎక్కలేదు. సో, ఇది నా హానెస్ట్ రివ్యూ 'ఈషా' మూవీ మీద. సో, ఇలాంటి మంచి రివ్యూస్ కోసం మన పేజ్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్.